వైసీపీలోకి గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ చేరనున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం జగన్ సమక్షంలో గాలి జగదీష్ చేరే అవకాశం ఉంది. జగదీష్ మామ కర్ణాటకకు చెందిన రాజకీయ నేత. జగదీష్ చేరికపై రోజాకు సమాచారం ఇవ్వలేదని నగరిలో ప్రచారం జరుగుతోంది. రోజాను వైసీపీకి దూరం చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద రాజకీయంగా వైసీపీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి రోజాకి చెక్ పెట్టడానికి జగన్ పావులు కలుపుతున్నట్టుగా నగిరిలో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా గాలి జగదీష్ చేరిక అయితే మాత్రం లాంఛనం కాబోతుంది. ఈ రోజు రాత్రికి కన్ఫర్మ్ చేస్తారని చెప్తున్నట్టుకి రేపు ఉదయం అయితే ఆయన కన్ఫర్మ్ గా చేరబోతున్నట్టయితే సమాచారం ఉంది. రేపు పౌర్ణమి కావడంతో చాలా రోజుల ముందే ప్లాన్ చేసుకుని రేపు చేరేటట్టుగా కూడా అనుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రోజాకి సంబంధించి నగిరి నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. వైసీపీకి సంబంధించి పెద్దిరెడ్డి వర్గం టోటల్ గా కూడా గత ఎన్నికల ముందు రోజాను వద్దని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా జగన్ ను కావచ్చు అధిష్టానం పూర్తిగా వినని పరిస్థితి. దాంతో వాళ్ళందరూ కూడా వైసీపీకి దూరం అయిపోయారు. శ్రీశైలం బోర్డు చైర్మన్ గా పనిచేసినటువంటి చక్రపాణి రెడ్డి కూడా వైసీపీకి దూరం అయిపోయి మొత్తం 5 మండలాలు ఉంటే 5 మండలాల్లో ఉండేటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఆ పార్టీని వీడి పనిచేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీని చక్కదిద్దుకోవడంతో పాటుగా రాబోయే ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంగా జగన్ వర్కౌట్ చేస్తున్న క్రమంలో నగిరి నియోజకవర్గంలో గాలి జగదీష్ ని తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గాలి జగదీష్ అంటే ముద్దుకృష్ణనాయుడుకు ఉండేటువంటి ఫాలోయింగ్ తో పాటు వైసీపీ సపోర్టర్స్ కూడా యాడ్ అయితే నగిరిలో కొంత బలం పెరగచ్చు. తిరిగి వెళ్లిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ సొంత గుటికి తీసుకురావచ్చు అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రోజాకైతే చెక్ పెట్టబోతున్నారు. రోజాకి ఇంకా ఆల్రెడీ ఆమె ఇప్పటికే ఏపీ వదిలి తమిళనాడుకు వెళ్లిపోయినారని సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా తెలుగు రాజకీయాలకి ఆమె ఉంటారా లేదు తమిళనాడు రాజకీయాలకు వెళ్లిపోతారా అనే చర్చ నగిరిలో తీవ్రంగా జరుగుతోంది. ఈ జగదీష్ చేరిక నేపథ్యంలో రోజా భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న అయితే మాత్రం నగిరిలో కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దినేష్.